ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఎంతో వైభవోపేతంగా ఈ పల్లవోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వైనాన్ని ప్రపంచీకరణం చేసేటటువంటి ఉద్దేశ్యంతో శ్రీవారి పల్లవోత్సవం తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి సందర్భాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. తిరుమల దివ్య క్షేత్రంలో సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పల్లవోత్సవం వేడుకగా జరుగుతూ ఉన్నది. ప్రతి ఏటా మైసూరు మహారాజు జన్మించినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించడం 3 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఉత్సవంలో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ తదనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని మంగళ వాయిద్యాలు భాజా భజంత్రీల నడుమ కర్ణాటక సత్రాల వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఆస్థానం అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవంలో మైసూరు మహారాణి ప్రమోదాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. దేదీప్యమానమైనటువంటి ఈ సందర్భాన్ని ప్రపంచ వీక్షకులందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో దర్శించడం ఆనవాయితీ. ప్రతి ఏటా ఈ యొక్క నక్షత్రాన్ని పురస్కరించుకొని అందమైనటువంటి ఈ సందర్భాన్ని పండిస్తూ మైసూరు మహారాజు వారి యొక్క దివ్యమైనటువంటి ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యానికి పూనుకోవడం ఒక విశేషాంశం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పవచ్చు తిరుపతిని. అలాంటి దేదీప్యమానమైనటువంటి రాజసోపేతమైనటువంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మైసూరు మహారాజు ఈ యొక్క ఆస్థానానికి విచ్చేసినటువంటి అలనాడు ఈ వంశీయులందరూ కూడా ఎంత గొప్పగా కానుకలను సమర్పించారో, స్వామివారికి సేవ చేసుకున్నారో మనందరం కూడా గమనించవచ్చు. కాబట్టి వంశము అంశము అనే రెండింటినీ మనం గమనించినట్లయితే వంశంతో పాటు ఆ లక్షణాలను కలిగి ఉండడం అంశం అవుతుంది. కనుక వంశోద్భవులు అంటేనే ఆ అంశతో కూడా కలిగి ఉన్నవారు అని అర్థం. అలాంటి వారు ఎప్పుడూ కూడా గొప్ప కార్యాలను వాయిదా వేయరు. ఎందుకు అంటే అది సాంప్రదాయబద్ధమైనటువంటి ఎన్నో జన్మల నుంచి ఎన్నో ఆచారాలను మనం అనుభవిస్తూ పాటిస్తూ వస్తూ ఉంటాం. అలాంటి వైనాన్ని మనం గమనించినట్లయితే ఋషిప్రోక్తంగా, ఆచార్యప్రోక్తంగా, పితృప్రోక్తంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇది మా నాన్నగారి కాలంలో ప్రతి ఏడాది చేస్తూ ఉంటామండి కాబట్టి మేము చేస్తూ ఉన్నాం, ఇది మా తాతగారి కాలంలో ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం కాబట్టి మేము చేస్తూ ఉంటాం అనేటటువంటి మాట మనకు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. కనుక ఆచారము అనున్నది ఎప్పుడైతే అది పరంపరగా కొనసాగిస్తూ వస్తూ ఉంటామో దాన్ని వైభవాన్ని, గౌరవాన్ని, ఆచారాన్ని సంప్రదాయబద్ధంగా నిలిపేటటువంటి వాడే వారసుడు. అలాంటి వారసత్వాన్ని పొందినటువంటి వారై ఈనాటి ఈ సేవలో పాల్గొంటున్నవారు ఈ యొక్క దివ్యమైనటువంటి పరంపర. కనుక తిరుమల దివ్య క్షేత్రంలో సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఈ పల్లవోత్సవం వేడుకగా జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. అందుకే ఏడాదికి ఒక్కసారి జరిగేటటువంటి కైంకర్యాలు ఏవైనా సరే ఎంతో అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ప్రపంచ భక్తజనానికానికి అందరికీ కూడా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
కనుక తిరుమల తిరుపతి దేవస్థానముల వారు గొప్ప గొప్ప ఆచారాలను ఏ విధంగా గౌరవిస్తారో ఈ యొక్క వేదిక ద్వారా, ఈ యొక్క భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచానికి తెలియజేసవచ్చు. కనుక ఈ యొక్క ఆర్భాటపూరితమైనటువంటిదిగా కాకుండా వైభవోపేతమైనటువంటిదిగా మనం గమనించాలి. ఆర్భాటానికి వైభవానికి తేడా ఉన్నది. ఎందుకు అంటే ఆర్భాటము అంటే అది కాస్త అహం చూపించేటటువంటి కార్యక్రమంగా ఉంటుంది, కానీ వైభవోపేతంగా అంటే సహజత్వాన్ని సంతరించుకొని ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది ఆర్భాటపూరితమైనటువంటిదిగా కాకుండా వైభవోపేతమైనటువంటిది అని కూడా మనం గమనించాలి. కాబట్టి ఆ వైభవానికి వన్నె తరగదు. ఎందుకు అంటే ప్రత్యేకంగా వజ్రాన్ని పొగడనక్కర్లేదు, దాని సహజ గుణమే అదిగా ఉంటుంది. బంగారాన్ని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదు, దాని సహజ గుణమే దాని వైభవోపేతాన్ని తెలియజేసుకుంటూ ఉంటుంది. మెరిసేటటువంటి గుణం ద్వారా అది ప్రకటించుకుంటూ ఉంటుంది. అలాగా కొన్ని వంశాలు అలాంటి స్థాయిలో ఉంటాయి. అలాంటి వంశం వారు ఇప్పటికీ నేటికి ఎప్పటికీ కూడా ఉంటూ ఈ యొక్క వైభవోపేతమైనటువంటి ఆచారాలను వ్యవహారాలను నిర్వహిస్తూ మనకు ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ, భాజా భజంత్రీల నడుమ కర్ణాటక సత్రాలకు తీసుకువెళ్ళేటటువంటి ఆ తీరును మనం గమనించినట్లయితే ఆ రాజసోపేతమైనటువంటి ఆ మార్గం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఆదర్శనీయంగా ఉంటుందో మనం గమనించవచ్చు. అలాగే నిత్య కళ్యాణ మహోత్సవం కూడా అన్నమాచార్యుల వారి వంశపరం నుంచే కూడా వస్తూ ఉంది. కాబట్టి మనకు అది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఈ మైసూరు మహారాజుల వారి ఆ దివ్యమైనటువంటి ఆచార విధులను నిర్వహించేటటువంటి ప్రక్రియ విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి ఈ యొక్క రూపాన్ని, చక్కనైనటువంటి ఈ సందర్భాన్ని, చక్కనైనటువంటి ఈ విధి విధానాలను మనం గమనించినట్లయితే ఆ పరంపరకు అంతటి విలువ ఉన్నది అని మనం అర్థం చేసుకోగలం. కనుక వీళ్ళను చూస్తూ మనం ఏం చేయాలి, వీళ్ళను చూస్తూ మనం ఎలాంటి ఆదర్శాలలోకి వెళ్ళిపోవాలి, ఎలాంటి ఆదర్శాలను పట్టుకోవాలి అని ఆలోచించినట్లయితే పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాళ్ళు, రాయలవారి లాంటి వాళ్ళు, ఎంతోమంది పెనుగొండ రణచండ అద్వితీయమైనటువంటి సాలువ నరసింహరాయల వారి లాంటి వాళ్ళు ఎంతోమంది స్వామివారికి సేవ చేసుకున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి రాజసోపేతమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో కర్ణాటక సత్రాల వైపుగా పయనిస్తూ ఉన్నటువంటి పరమాత్మ దేదీప్యమానమైనటువంటి రూపంతో విలసిల్లుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఎంతో దివ్యమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పల్లవోత్సవం వేడుకగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఏటా మైసూరు మహారాజు జన్మించినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించడం 3 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఉత్సవంలో భాగంగా సహస్రదీపాలంకరణ సేవ జరిగిన తరువాత ఈ యొక్క కైంకర్యం జరగడం విశేషం. కాబట్టి అప్పటి రాజులు ఎప్పటి నుంచో కూడా విధి విధానాలతో ఎన్నో కానుకలు సమర్పించినటువంటి విధానాన్ని కానీ సేవలు చేసినటువంటి విధానాన్ని కానీ మనం గమనించినట్లయితే సాక్షాత్తు రాజుల కాలం నాటి వారు రాజులే స్వయంగా ఈ సేవలలో పాల్గొన్నట్లయితే అక్కడి ప్రజలందరూ కూడా స్వామివారి భక్తులే కదా. కాబట్టి రాజు ఏం చేస్తాడో ప్రజలందరికీ అది ప్రామాణికమైపోతూ ఉంటుంది ఆ కాలంలో. అలా మైసూరు మహారాజుల వారు కూడా అప్పట్లో ఇలాంటి విధి విధానాలతో ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతికి తోడ్పడేటటువంటి కైంకర్యాలు ఎన్నో చేస్తూ ఆ భాగంలోనే ఈ యొక్క విధి విధానాలను చేయడం విశేషంగా మనం గమనిస్తూ ఉన్నాం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఎంతో చక్కనైనటువంటి సురద్రూపంతో ఎంతో విధి విధానాలలో విలాసాకృతిని పొంది స్వామివారు ఈ విధంగా చల్లని సాయంత్రం వేళ ఈ యొక్క వైభవోపేతమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. మైసూరు మహారాజుల వారి యొక్క ఆ పరంపరచే. పరంపర అంటే అంశం వంశం అని చెప్పుకున్నాం కదా, రెండింటికి కూడా గొప్ప విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి వంశం ఎంత ముఖ్యమో అంశం కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఆ లక్షణాలను కూడా పొంది ఉండడం ముఖ్యం. కేవలం వంశం వల్ల ఉండదు, ఆ వంశాన్ని నిలిపేటటువంటి లక్షణాలను పొంది ఉండడం అంశం అవుతుంది. కాబట్టి అలాంటి విధి విలాసాలన్నీ కూడా ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడేటటువంటివే. కనుక స్వామివారు ఎంతో దివ్యమైనటువంటి ఈ ప్రక్రియలో ఈ యొక్క వేడుకలో పాల్గొంటూ ఉన్నారు. కనుక స్వామివారికి ఉన్నవాళ్ళేనా అంటే కాదు, స్వామివారికి అందరూ బంధువులే. చీమ నుంచి ప్రతి జీవిని కూడా స్వామివారు చక్కగా అందరినీ సమత్వభావంతో, పరమాత్మకు తారతమ్యాలు లేవు కదా, ఎక్కువ తక్కువలు ఉండవు, రాత్రి పగలు ఉండదు, ఆడామగాలు ఉండవు, కులమతాలు ఉండవు. ఇవన్నీ కూడా మనుష్యులు ఏర్పాటు చేసుకున్నవి, కానీ భగవంతుని విషయంలో అవన్నీ ఉండవు. రాజు పేద ధనిక అందరూ ఒక్కటే స్వామివారికి. ఇక్కడ భక్తి అనున్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ భక్తి అనేటటువంటి ఒక గొప్ప ఔషధాన్ని మనం తీసుకున్నట్లయితే అది మహాసంజీవినిగా వెంకటాద్రినందు స్వామివారి రూపంలో ఉన్నది. అందుకని అన్నమాచార్యులు వారు అంటూ ఉన్నారు, సకల జీవులకెల్ల సంజీవియే మందు వెకలులైందరూ సేవించరో ఈ మందు. సకల జీవులకెల్ల సంజీవియే మందు వెకలులైందరూ సేవించరో ఈ మందు. ఆ మందు ఏంటో కాదు, పరమాత్మే మనకు మందుగా గోచరిస్తూ ఉన్నారు. అన్నమాచార్యులు వారు చెప్పినట్లు అన్ని కాలాల యందు కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా అతిగతిపతి సర్వం మనకు అన్ని రకాలుగా తోడ్పడేటటువంటి వాడు. మన వ్యవహార శైలికి అన్నింటికీ కూడా స్వామి బాధ్యత పోషిస్తూ ఉన్నాడు, వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ విషయాన్ని గమనించినటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భక్తుని పట్ల ఎన్నో రకాలుగా స్వామివారు ఒక 4 మెట్లు దిగి మాత్రమే ప్రవర్తించేటటువంటి విషయాన్ని మనం భాగవతోత్తములైనటువంటి వారు ఈ సేవలను స్వామివారి చేతనే సేవలు పొందినటువంటి భాగవతోత్తములు ఎందరో ఉన్నారు. కనుక భగవంతుడు గొప్పవాడు, ఓకే, భగవంతుడు గొప్పవాడు. అలాగే మనం నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మనం అన్వయించుకుంటే
మరి భగవంతుడు భక్తునికై లొంగి ప్రవర్తించు ఉన్నటువంటి ఆ సందర్భాలను మనం గమనించినట్లయితే భక్తుడు ఎంత గొప్పవాడో మనకు గోచరిస్తుంది. అందుకనే భక్తుల యొక్క ఉత్సాహమే కదా భాగవతం, భక్తుల యొక్క కథనమే కదా భాగవతం, భక్తుల యొక్క చరిత్రలే కదా భాగవతం. కాబట్టి భక్తుల యొక్క జీవన విధానమే భగవంతుని యొక్క జీవన విధానానికి అన్వయించబడేటటువంటి తారతమ్యాన్ని ఎవరైతే చూస్తారో అప్పుడు భక్తుణ్ణి అనుసరించేటటువంటి బాధ్యత కనీస భక్తుడు స్వీకరిస్తాడు. అందుకనే దాసాను భక్తులకు నేను దాసుణ్ణి అని వాగ్గేయకారులందరూ కూడా తమ తమ కీర్తనల్లో తెలియజేసుకుంటూ ఉన్నారు, ప్రకటించుకుంటూ ఉన్నారు. కనుక దివ్యమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఏ విధంగా మనం ప్రతిరోజు నిత్యము అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు తిలకిస్తామో ఆ కళ్యాణమూర్తి ఏ కైంకర్యాన్ని ఆవిష్కరించుకున్నా అది కళ్యాణంగానే గోచరిస్తూ ఉంటుంది మనకు. కళ్యాణము అంటే ఇక్కడ శుభసూచకమైనటువంటి శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమం అని అర్థం. అలాంటి మంగళకరమైనటువంటి కైంకర్యాలలో ఇది కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగేటటువంటి కైంకర్యాలలో ఇది కూడా ఒకటి. కనుక ఆ పరాత్పరుడు ఆపన్నులు యోగుల సమూహముల ఎడను సకల దిక్కుల యందును కూడా కలడని ప్రస్తుతింతురు. అసలట్టి మహాత్ప్రభువు ఈ ఇలను కలడో లేడో అని సంశయము కలుగుచున్నది. ఎన్ని విధముల ప్రార్థించినను నన్ను కరుణించడేమి, ఆ పన్నుల నాదుకొనడేమి అని ఆలోచించినట్లయితే పుట్టుటైను గిట్టుటైను లేని ఆ పరాత్పరుడు నాయందన్నాడో లేడో అనేటటువంటి సంశయము కలుగుతూ ఉన్నది. లేకున్నా నాపై ఇంతదనుక దయచూపడేమి, తన జ్ఞాన చక్షువులతో నన్నేల వీక్షింపకున్నాడు. కపట భక్తులకు కానరాని కమలనాభుడు నన్ను నా నిష్కలంకములను ఆలకించకున్నాడేమి. జగత్ స్వరూపుడైన ఆది మధ్యాంతరహితుడై ప్రకాశించు దీనజన భక్త బాంధవుడు అగు ఆ పరంధాముడు నా ప్రార్థనలను ఆలకించి వేగమే నన్ను బ్రోవమని వేడుకుంటున్నాను. ప్రపంచానికి అంతటికీ తానే సృష్టికర్తయ్యుండి తాను వెలుపల నుండి వాడును, విశ్వాత్మరూపుడును, విశ్వమునకు తెలిసినవాడును, బ్రహ్మకంటే గొప్పవాడైనటువంటి పరమేశ్వరుని పరమ పురుషోత్తముని రక్షింపమని ఒక్కసారి మనం వేడుకుంటే పరమాత్మ ఎన్నో రకాలుగా తానే అనేక రకాలుగా మెట్లు దిగి భక్తుల్ని రక్షించడానికి వచ్చి కరుణిస్తాడు. హే భగవాన్, హే పరమాత్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ప్రభు, కొంచెము కూడా శక్తి లేదు, ధైర్యము పోయినది, ప్రాణములు కడగంటుచున్నవి, మూర్ఛ వస్తూ ఉన్నది స్వామి, ఇక నీవు తప్ప ఇతఃపరం వెరుంబ అని ఏ విధంగా అయితే మనం భావన చేస్తామో అలాంటి భావన చేసిన ప్రతిసారి కూడా పరమాత్మ మన కోసం భగవంతుడే లొంగి ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి చక్కనైనటువంటి విధి విధానాలతో భాగవతోత్తముడైనటువంటి వారందరూ కూడా ఏ దారిని అనుసరించారో, ఏ మార్గాన్ని చేపట్టారో, ఏ విధి విధానాలను అనుసరించారో, ఏ ఆచార వ్యవహారాలను పాటించారో వాటికి మనం భగ్నం చేయకుండా మనం తూచతప్పక పాటించేటటువంటి బాధ్యతను మనందరం కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా వంశమూలమని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి వంశమూలాన్ని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఋషి రుణాన్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఆ ఋషి రుణం, పితృరుణం, దేవరుణం అనేటటువంటి 3 రుణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కాబట్టి వాటిని మనం బాధ్యతగా స్వీకరించాలి. మిగిలిన ఆర్భాటాలు, మిగిలిన వైభవోపేతమైనటువంటి జీవితాలన్నీ పక్కన పెట్టైనా సరే ఈ 3 రుణాల గురించి ఎవరైతే పాటుపడతారో, ఈ 3 రుణాల గురించే ఎవరైతే పరితపిస్తూ ఉంటారో, వాటిని ఎలాగైనా సరే నెరవేర్చుకోవాలని, వాటి గురించే జీవించాలని ఎవరైతే ఏ పురుషుడైతే అనుకుంటూ ఉంటాడో అట్లాంటి వాడు సాధకుడు అనబడతాడు. కాబట్టి అలాంటి పరంపరలో భాగంగా ఈనాటి ఈ సేవ, ఏడాదికి ఒకసారి జరిగేటటువంటి ఈ యొక్క సేవలో భాగంగా అత్యద్భుతమైనటువంటి స్వామివారి దివ్య లీలా విశేషాదులను సంతరించుకొని ఈ యొక్క అనంతమైనటువంటి సకల గుణాత్మకమైనటువంటి శ్రీనివాస ప్రభువు ఈనాటి ఒక దివ్యమైనటువంటి కలకే కలను అంటినట్లుగా
ఆకాశమంత అనంతమైనటువంటి ఆ తత్వాన్ని మనకు కనిపిస్తేటట్టు చేస్తూ ఉన్నారు ప్రభువు. కనుక ఆ దివ్యమైనటువంటి నామాన్ని అంటిపెట్టుకొని మనం ఈ యొక్క విధి విధానాలను మనం గమనిస్తూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.